All welcome back to our channel. So students, ఈ వీడియోలో డిఫరెంట్ హిస్టరీ సుజాత భట్ గారు రచించినారు. సో ఈ పర్టికులర్ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ దట్ యూ విల్ గెట్ క్లారిటీ. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి వీడియో చేస్తున్నాను. సో డిఫరెంట్ హిస్టరీ అనేది సుజాత భట్ అనే ఆమె రాసించినారు. సో తిను 1956లో ఒక అవార్డ్ అనేది విన్ అయ్యారు యాజ్ అ పోయిట్గా. షీఈస్ అ వెరీ పాపులర్ లైక్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ద టాలెంటెడ్ పోయిట్ అనమాట. చాలా పోయమ్స్ అనేది తిను రాశారు. అండ్ తన చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడ ఇండియాలోనే తిను మొత్తం ఎక్స్పీరియన్స్ అనేది అయినారు. సో తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమెరికాలో సెటిల్ అయిపోయినారనమాట, ఇమిగ్రేట్ అయిపోయినారనమాట. సో వాట్ ఎవర్ ద పోయమ్స్ ఏవైతే తను రాసినారో అక్రాస్ ది వరల్డ్ వైడ్గా మొత్తం పబ్లిష్ అయినాయి, వరల్డ్ వైడ్గా మొత్తం తెలిసినదనమాట. అంత పాపులారిటీ అనేది సుజాత భట్ గారికి ఉంది. హర్ పోయిట్రీ క్యాప్చర్స్ ద రిథమ్స్ ఆఫ్ న్యాచురల్ స్పీచ్ అండ్ ఆఫన్ రిఫ్లెక్ట్స్ ద ఎమోషన్స్. సో ఇక్కడ తన పోయమ్స్ ఏవైతే రాసిందో అవి న్యాచురల్గా స్పీచెస్ లాగా ఉంటుంది అండ్ మన ఎమోషన్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా మల్టీ కల్చరల్గా అంటే డిఫరెంట్ కల్చరల్ థింగ్స్, ట్రెడిషన్స్ కానివ్వండి, డిఫరెంట్ కాంటెక్స్ట్ కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్ మనం ఏదైతే పాటిస్తామో దాని గురించి బేస్డ్ అయి ఉంటుంది. సో తను ఒక మేజర్ థింగ్ అనేది చాలామందికి తెలుసు. సో సుజాత భట్ గారు గుజరాతీ అండ్ జర్మన్ లిటరేచర్లో ఉన్న వర్డ్స్ని, జర్మన్ లిటరేచర్లో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసే కెపాసిటీ తనకి ఉంది. షీ వాజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ గుజరాతీ అండ్ జర్మన్ లిటరేచర్ ఇంటూ ఇంగ్లీష్. సో ఈ పర్టికులర్ పాయింట్స్ మీరు అబౌట్ ది ఆథర్ గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి. వై? బికాస్ ఎలాంగ్ సమ్మరీ గురించి మనం ఎలాగో ఓన్గా రాస్తాం కాబట్టి ఆథర్ గురించి మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. సో ఈ డిఫరెంట్ హిస్టరీ అనేది ఇది ఒక పోయం అనమాట. ఇందులో ఏం డిస్కస్ అవుతుందంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ గురించి సుజాత భట్ గారు రచించినారనమాట, చెప్పినారనమాట. సో ఇంకొకటి ఇందులో ఏం చెప్తారంటే మన కల్చర్ కంట్రీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ని మనం యూజ్ చేస్తాం. హిందూయిజం ఉంటుంది, ముస్లిం ఉంటుంది, క్రిస్టియన్ ఉంటుంది, జైన్స్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కల్చర్స్ని మనం అన్నిటినీ గౌరవిస్తాము. సో ఇండియా ఈజ్ ఏ మల్టీ కల్చరల్ కంట్రీ. ఎస్. సో ఇలా మల్టీ కల్చరల్స్ ఉన్నప్పుడు మన ఇండియాలో ఉన్న పీపుల్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో ఫారెన్ రూల్స్ ఎలా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం మన ఉన్న పర్టికులర్ లైఫ్ స్టైల్లో అనేది ఈ వీడియోలో చెప్తున్నది. మన ఇండియాలో సపరేట్గా కల్చర్స్ అనేది ఉంటాయమ్మా. సో మనము చెట్లని దేవతల్లాగా, దేవుళ్ళలాగా అనుకుంటాం. లైక్ యాప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, ఇవన్నీ దేవతల్లాగా అనుకుంటాం. ఈవెన్ మన బుక్స్ని కూడా ఒక గాడెస్తోని లైక్ అనుకుంటాం. లైక్ సరస్వతి దేవి ఈజ్ ఫర్ ది లైక్ స్టడీస్ అని చెప్పేసి. సో ఇండియాలో ఇండియన్ గాడ్సెసెస్ అంటే ఇండియాలో ఆడదేవతలు, మగ దేవతలు అయితే ఉన్నారో సో ఇవన్నీ డిఫరెంట్ కల్చర్స్ అనేది ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఈ పోయం వల్ల ఏమంటున్నదంటే మన ఇండియన్ కల్చర్లో అంటే ఈ పర్టికులర్ డిఫరెంట్ హిస్టరీ అనే పోయం ఏం చెప్తుందంటే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ కల్చర్స్ని ఎలా మనకి తెలియజేయాలి, వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీఆర్ గెయినింగ్ అనేదే ఈ లెసన్లో ఉంటుంది. సో షీ వైల్ రైటింగ్ దిస్ పోయం గివ్ ఇంపార్టెన్స్ టు ద కల్చరల్ అండ్ వేరియస్ రిలీజియస్ ఇన్ ఇండియా. ఈ పోయం రాసినప్పుడు మన ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ని, మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇప్పుడు ముందు చెప్పాను కదా, సో అవన్నిటినీ ఆ పోయేట్ అనే టైం అంటే సుజాత భట్ గారు ఈ పోయంలో ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే షీ హ్యాస్ ఎంపసైజ్డ్ ఇన్ హర్ పోయం by repeating words and questions and thereby making her poem stronger. ఇక్కడ ఈ పోయంలో తను కొన్ని క్వశ్చన్స్ కానివ్వండి, లైక్ కొన్ని రిపీటింగ్ వర్డ్స్ కానివ్వండి ఉన్నాయన్నమాట. ఆ రిపీటింగ్ వర్డ్స్ అండ్ క్వశ్చన్స్ వల్ల ఆ పోయం ఇంకా స్ట్రాంగ్ అయినది. సో మన ఇండియన్ ట్రెడిషన్స్లో ఏవైతే మనం ఇప్పుడు పాటించకుండా ఉన్నామో ఆ ట్రెడిషన్స్ గురించి, మన లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మన కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియో లైక్ ఈ పోయంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారన్నమాట. ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది పోయం అంటే పోయంలో ఫస్ట్ పార్ట్లో ఏం కన్సిడర్ చేస్తారంటే ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ గురించి చెప్తారు. మన ఇండియాలో ఎడ్యుకేషన్ అంటే మనకు ఒక దేవత గుర్తుకొస్తుంది, సరస్వతి దేవత. ఎస్ ఆర్ నో? సో షీ క్లెయిమ్స్ దట్ ఇండియన్ రిలీజ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ స్కేర్డ్. మన ఇండియాలో ప్రతి ఒక్క వస్తువుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో there are
God in trees, there are books as a goddess of knowledge, we should be gentle when turning the pages. మన పెద్దవాళ్ళు చెప్తారు, మనం పేపర్స్ని మనం ఫాట్ అనేసి మనం ఇట్లా తిప్పుతూ ఉంటే ఏమంటారు, బుక్స్ని అలా తిప్పొద్దు, కళ్ళు పోతాయి, మొక్కుకో అని ఇట్లా డిఫరెంట్ కల్చరల్ బిలీఫ్స్ ఉంటాయి కదా, మూఢనమ్మకాలు ఉంటాయి కదా. సో దాని ఇట్స్ నాట్ లైక్ బిలీఫ్స్ అనమాట, కల్చరల్ బిలీఫ్స్ ఉంటుంది, దాని మూఢనమ్మకం అని కూడా అనట్లేదు సుజాత భట్ గారు, చెప్తున్నాను. సో అక్కడ ఒక పాన్ అని ఉంటుంది, ఆ పాన్ అనేది గ్రీక్ గాడ్కి సంబంధించిన గురించి తను మెన్షన్ చేస్తుంది అనమాట. ఇంకొకటి, షీ హ్యాస్ రిటర్న్ దిస్ పోయమ్ డిస్క్రైబింగ్ ద బ్రిటిష్ కొలనైజేషన్ డేస్ వెన్ ద బ్రిటిష్ అప్సెస్డ్ ద ఇండియన్స్. సో మనకు అప్పుడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళు మన ఇండియన్ వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా అలాంటి రూల్ అనేది పెట్టినారు. సో అలాంటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన ఇండియాలోకి ఎంటర్ అయిందనమాట. సో షీఈ్ అనాయిడ్ ద యాటిట్యూడ్ ఇన్ బ్రిటిష్. సో అప్పుడు ఆ బ్రిటిషర్స్ వాళ్ళ యాటిట్యూడ్ చూసి తను చాలా అన్నాయింగ్ అయిపోయింది అనమాట. ఏంది ఇలా యాటిట్యూడ్, వేరే కంట్రీలో వచ్చి ఇక్కడ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోమండం ఏంది అన్నట్టు. సో షీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ హౌ బ్రిటిషర్స్ ట్రై టు చేంజ్ ద ఐడెంటిటీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు అంటే మనకి స్వాతంత్రం ఫ్రీడమ్ రాకముందుకు సో బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు సో చాలామంది హిందూస్ని క్రిస్టియన్స్ లాగా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా ఈ పోయంలో చెప్పినారనమాట సుజాత భట్ గారు. సో అకార్డింగ్ టు హర్, లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్ టు టార్గెట్ ఇట్స్ విక్టిమ్ ఇన్ అ ఫిగరేటివ్ సెన్స్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నీ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో, తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా కానీ మరాఠీ కానీ ఏదైనా కానీ, అది నువ్వు ఒక స్ట్రాంగ్ వెపన్ లాగా యూజ్ చేయొచ్చు, ఒక సెన్స్ను ఒక పర్టికులర్ సెన్స్ను దాన్ని స్ట్రాంగ్గా యూజ్ చేయొచ్చు. నీ యొక్క డిఫరెంట్ కల్చర్ ఏదైతే ఉందో, నీ యొక్క డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోయంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ భట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది పోయం. సో అంటే మన సుజాత భట్ గారు ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చరల్ రిలీజియస్ బిలీఫ్స్ అని, లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, సరస్వతి దేవి, గాడ్ ఇన్ ట్రీస్, సో ఇవన్నీ ఫస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది. ఓకేనా. సో షీ కంపేర్స్ హర్ సెల్ఫ్ with anyone would feel scared to learn a new language because of ending up there making mistakes. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, తను ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదు. సో మనం ఒక కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నాం అంటే మనం ఉన్న లాంగ్వేజ్ని మనం డిగ్రేడ్ చేస్తున్నట్టు, మనం కొత్త మిస్టేక్స్ చేస్తున్నట్టు అని చెప్తుంది. షీ ఈజ్ ద లాస్ట్ ఒపీనియన్ దట్ వీ విల్ లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్, ఇట్ స్టార్ట్స్ డామినేటింగ్ అస్ ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ అ లింగ్వేజ్. సో ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే నీ ఒక లాంగ్వేజ్ను డామినేట్ చేస్తున్నట్టే. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 80% ఆఫ్ ది పాపులేషన్ తెలుగు వాళ్ళే ఉంటారు. ఓకే, తెలుగు ఆర్ హిందీ ఇవే మాట్లాడతాం మనం హైదరాబాద్లో కానీ ఇక్కడ. సో ఇక్కడ మనం తెలుగులో మాట్లాడడానికి చాలామంది ఏమంటారు, మొహమాటే పడుతుంది అనమాట. సో ఇదెందుకు అదెందుకు, సో మెనీ ఆఫ్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో బికాస్ ఆఫ్ ది మన తెలుగు లాంగ్వేజ్ని డామినేట్ చేస్తున్నాం కదా, తెలుగులో మాట్లాడితే ఏదో చిన్న చూపు చూసినట్టు ఉంటుంది కదా, లైక్ కొంతమంది ఉంటారు కదా. సో దాని గురించి చెప్తుందనమాట. షీఈస్ కరెక్ట్, 100% షీఈస్ కరెక్ట్ కదా. సో అప్పట్లోనే ఇలా చెప్పిందనంటే ఇప్పుడున్న కల్చర్ని చూసి తిను ప్రిడిక్ట్ చేసినట్టే కదా. సో ఇక్కడ ఏమని చెప్తున్నానంటే లాస్ట్లో, చిల్డ్రన్స్ గ్రో అవ్వాలనంటే ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా కూడా వాళ్ళ మదర్ టంగ్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళ ప్రజెంట్ ఉన్న మదర్ టంగ్ని మర్చిపోవడమే కాకుండా మనం ఉన్న కల్చరల్ బిలీఫ్స్ని కూడా మనం మర్చిపోతున్నాం అని చెప్పి ఒక ఇంటెన్షన్తో మనం ఈ పర్టికులర్ పోయం అనేది చెప్పడం జరిగింది. సో మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే చాలామంది సెలబ్రిటీస్ సన్స్ కానీ సెలబ్రిటీస్ కూతుర్లు కానీ వీళ్ళందరూ తెలుగులో మాట్లాడరు, బట్ వాళ్ళు తెలుగు యాక్టర్సే. సో దిస్ ఈజ్ ద రీజన్ అనమాట. సో ఎక్కడో ఏదో లాంగ్వేజ్ ఫ్రెంచ్ అని చెప్పి ఇంగ్లీష్ అని చెప్పి అవి నేర్చుకొని తెలుగు నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగులో మాట్లాడాలంటే ఏదో డిగ్రేడింగ్గా అని ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద థింగ్ షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ పోయం. అర్థమవుతుందా మీకు? ఆ కాన్సెప్ట్ మీద ఈ డిఫరెంట్ హిస్టరీ అనేది
రాసిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఫరెంట్ హిస్టరీ. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. సో ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరికైతే ఇవి పీడిఎఫ్ కావాలో ఇంక్లూడింగ్ గ్రామర్ కూడా ఉంది, అవన్నీ మీకు అందులో దొరుకుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ శివాని పల్లెల. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీకు ఈ వీడియోలో చెప్పిన సమ్మరీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా ఒక కమెంట్ పెట్టండి లెసన్ అర్థమైందా లేదా అనేసి. All the very best for your thing, and if you're having any further doubts, let me know. See you all in next video. Bye bye students.